ఇంకొక అంశము, చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల మీద మాట్లాడారు. దానికి ముందు రాత్రి చేసి నేను ఉదయం అప్లోడ్ చేసినటువంటి ఆడియోని చూసిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక విషయం గుర్తు చేసుకోండి. ఈరోజు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు? దీని మీద మొదలుపెట్టిందే మేము అన్నారు. మన వీడియోలో అదే, ఆ ఆడియోలో ఖచ్చితంగా అదే ఉంది, చూసారా? ఫస్ట్ హరీష్ రావు గారు మాట్లాడితే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే దాంతో నష్టమేం లేదని చెప్పేసి 2-3 రోజులకే దాని మీద సర్దుకొని లేదు నష్టం కలుగుతుందంటూ బయలుదేరారని మన వీడియోలో చెప్పాము. దీన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవడం అంటారు, అవగాహన పెంచుకోవడం అంటారు. అలానే ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం, ఎందుకు నష్టం అనేది ఎందుకు అనుకుంటున్నారు? ఇది నష్టం ఎవరికీ ఉండదు అని మన ఆడియోలో చెప్పాం కదా. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2 సుహృద్భావ వాతావరణంలో ఉండే నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి కూర్చొని మాట్లాడుకోవాలి అని మనం ఒక మాట చెప్పాం. దానికి తగినట్లుగానే ఈరోజు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకుందాం, కేంద్రం దగ్గరికి వెళ్దాం అన్నారు. అది బేషైన మాట, అంతే కదా. పైగా ఆయన క్లియర్గా చెప్పారు, ఇవి మేము ఎవరికో కేటాయించిన నీళ్లు కాదు. ఈ రోజున హైదరాబాదు నేను నిర్మిస్తే అది తెలంగాణకే ఉపయోగపడుతుంది. నేనేమి దాని మీద కుళ్ళు పడట్లేదు, ఇంకా సంతృప్తి చెందుతున్నాను. అవి మంచి మాటలు అంటారు అట్లాంటి వాటికి. ఊరికనే ఘర్షణ కొద్దీ రాజకీయాలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది చాలామందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఆ రాజకీయ రొంపిలో ఉండిపోయి జీరో స్టేట్ ఆఫ్ మైండ్, ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చి చూసే మనస్తత్వాలు వాళ్ళకు ఉండవు. ఆ ప్రాజెక్టు ఏంటి అనేది అసలు కాగితాల మీద కూడా లేని ప్రాజెక్టు గురించి ఇంత రచ్చ అవసరమా అని చెప్పారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే, దీని మీద ఎక్కువ శషబిషలకి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళేమో నిర్దేశించేవాళ్ళు కాదు. ఫ్యాక్ట్ ఏంటి, అసలు ఎప్పుడు ఎంత వరద వస్తుందో ఎవరు లెక్క కట్టగలరు? వరద నీళ్ళని మనం వాడుకుంటామంటే, ఎవరో అభ్యంతరం పెడతామంటే కోర్టులైనా, బచావ్ ట్రిబ్యునల్స్ అయినా ఏం చెప్తాయి? మనమేం నిర్దేశించట్లేదు, మనం దేవుళ్ళం కాదు. కానీ ఆ వాదన ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమవుతుంది. అందుకనే ఏంటంటే ఈ బనకచెర్ల అనేది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. ఇంకొకసారి చెప్తున్నాను, కేవలం రాజకీయ క్రీడగా మారిపోయింది. దీని నుంచి ఏ పార్టీకి లాభం ఇవ్వద్దు అనేది మా సూచన ప్రజలకు. బై.